సో ఫస్ట్ మనం క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ స్ట్రోక్ అయితే చూసినాం. ఏదంటే వాస్కులర్ అనాటమీ ఆఫ్ బ్రెయిన్, ఇంకా దాని డిఫెక్ట్స్ అయితే ఏం క్లినికల్ ఫీచర్స్ ఉంటాయి, ఎట్లా ప్రజెంట్ అవుతాడు, ఆ యాటిట్యూడ్ ఎట్లుంటుంది అంతా చూసినాం. నెక్స్ట్ స్ట్రోక్ అంటే ఏంది, ఫస్ట్ కాజెస్ ఆఫ్ స్ట్రోక్ అండ్ కంపారిజన్ విత్ టీఐఏ, ఇంకా స్ట్రోక్లో ఏమేమి టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయి కదా, ఆ టైప్స్లో మనకు మెయిన్ ఏముంటుంది, ఇస్కెమిక్లో ఏమేమి ఉంటుంది, 3 ఉంటాయి. హెమరేజిక్ స్ట్రోక్, ఇస్కెమిక్, హెమరేజిక్ ఉంటుంది. ఇస్కెమిక్లో మనకి ఏమేమి ఉంటాయి, థ్రాంబోటిక్, ఎంబోలిక్, లాక్యునార్ ఉంటుంది కదా, ఈ మూడింటి గురించి మంచిగా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం క్లినికల్ ఫీచర్స్ అయితే అయిపోయినాయి. వాస్కులర్ అనాటమీ విధంగా దానితో డిఫరెంట్ ఎఫెక్ట్, ఏ ఆర్టర్ ఎఫెక్ట్ అవుతుందో, ఏ ఫీచర్స్ వస్తుందో అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు స్ట్రోక్ అంటే ఏంది చూద్దాం. ఏంది స్ట్రోకు, టీఐఏ, ఇంకా స్ట్రోక్లో మనకి ఇస్కెమిక్ స్ట్రోక్లో ఏమేమి ఉంటాయి, ఎంబోలిక్, థ్రాంబోటిక్, లాక్యునార్ స్ట్రోక్, వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రోక్, ఇవన్నీ 2 ప్రోటోకాల్స్ ఉంటాయి, సిటీ ప్రోటోకాల్, ఎంఆర్ఐ ప్రోటోకాల్. సిటీ ప్రోటోకాల్ అయితేనేమో ఇఫ్ ద టైమ్ ఆఫ్ ఆన్సెట్ ఈస్ నోన్ అండ్ విత్ ఇన్ ద 4.5 hours, ఇఫ్ ద టైమ్ ఆఫ్ ఆన్సెట్ ఈస్ అన్నోన్ అయితే అంటే ఎంఆర్ఐ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. అట్లా సరేనా. ఫస్ట్ నుంచి వద్దాం. సో ఫస్ట్ వాట్ ఈస్ స్ట్రోక్. స్ట్రోక్ అంటేనేమో అన్ అబ్రప్ట్ ఆన్సెట్ ఆఫ్ ఫోకై ఆర్ గ్లోబల్ న్యూరలాజికల్ డెఫిసిట్ విచ్ ఈస్ లాస్టింగ్ మోర్ దాన్ 24 hours. ఇది గుర్తుపెట్టుకో, మోర్ దాన్ 24 hours, అండ్ ప్రిడామినెంట్లీ డ్యూ టు వాస్కులర్ ఒరిజిన్ అండ్ ఎవిడెన్స్ ఆఫ్ హెమరేజ్, ఇస్కెమియా అని ఉంటుంది. సో స్ట్రోక్ అంటే ఇది. టీఐఏ అంటే ఏంది, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటేనేమో ట్రాన్సియంట్ అంటే ఫర్ ఏమని ఉంటుంది అంటే ఎపిసోడ్ ఆఫ్ న్యూరలాజికల్ డిస్ఫంక్షన్ డ్యూ టు ట్రాన్సియంట్ ఆర్ లెస్ దాన్ 1 hour ఆఫ్ డిక్రీస్డ్ బ్లడ్ సప్లై అయితేనే మీద ఉంటుంది. ఓకే, సో మనం టీఐఏ ఎట్లా అంటే ఇప్పుడు లెస్ దాన్ 1 hour ఉంది అని పేషెంట్ కంప్లైంట్తో వచ్చిండు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, డిఫ్యూజన్ వెయిట్ ఎంఆర్ఐ చేస్తాం. డిఫ్యూజన్ వెయిట్ ఎంఆర్ఐ చేసి ఎందుకు డయాగ్నోసిస్ ఆఫ్ స్ట్రోకా లేకపోతే స్ట్రోక్ అయిందా కాలేదా అని, అప్పుడు మనకి డిఫ్యూజన్ వెయిట్ ఎంఆర్ఐ చేస్తే మనకు నార్మల్ వచ్చింది అనుకో, అది స్ట్రోక్ కాదు టీఐఏ అని తెలుస్తుంది. ఒకవేళ మనకి హైపర్ ఇంటెన్స్ లీజన్ వచ్చింది అనుకో, హైపర్ ఇంటెన్స్ వచ్చిందంటే అక్కడ ఎఫెక్ట్ అయినట్టు. సో ఎఫెక్ట్ అయింది కానీ క్లినికల్ ఫీచర్స్ ఏమో లెస్ దాన్ 1 hour ఉన్నాయి. సో అది ఏమైతే మినీ స్ట్రోక్. సో హైపర్ ఇంటెన్స్ వచ్చిందంటే అది స్ట్రోక్ అని కాదు. సో స్ట్రోక్ కానీ అంత పెద్ద స్ట్రోక్ కాదు, అది క్లినికల్ ఫీచర్స్ తక్కువనే, లెస్ దెన్ 1 hour ఉన్నాయి కాబట్టి మినీ స్ట్రోక్. సో అట్లా. సో ఇప్పుడు పేషెంట్ విత్ టీఐఏ వచ్చింది అనుకో, మోస్ట్లీ ఎట్లా ప్రజెంట్ అవుతాడు, మనకి ఆల్రెడీ ఎపిసోడ్ వచ్చింది, తగ్గిపోయింది, తర్వాత వస్తాడు ఇట్లా వచ్చిందని. ఎందుకంటే టైం తక్కువ, డ్యూరేషన్ తక్కువ ఉంటుంది కదా. అప్పుడు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, పేషెంట్ అడ్మిట్ చేసుకోవాలి. అడ్మిట్ చేసుకొని ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ స్ట్రోక్ ఇన్ ఫ్యూచర్ అది చెక్ చేయాలి. అది ABCD2 స్కోర్తో చేయాలి. ఏ అంటే ఏజ్ మోర్ దాన్ 60 years 1 point, బి అంటే బీపీ మోర్ దాన్ 2, బీపీ అంటే హైపర్ టెన్షన్ 140/90 1 point. నెక్స్ట్ సి అంటే క్లినికల్ ఫీచర్స్. క్లినికల్ ఫీచర్స్లో డిజార్థ్రియా వితౌట్ వీక్నెస్ ఉందనుకో ఒక స్కోర్ ఇవ్వాలి. ఏంది హెమిప్లీజియా ఉందనుకో 2 స్కోర్ ఇవ్వాలి. నెక్స్ట్ ABC అయిపోయిన D2 కదా. ఫస్ట్ ఏంది, డయాబెటీస్ ఉంటే సింగిల్ స్కోర్ ఇస్తాం. నెక్స్ట్ ఇంకోటి అంటేనేమో డ్యూరేషన్ ఆఫ్ సిమ్టమ్స్. ఇది 1 hour కదా, లెస్ దాన్ 1 hour అయితే స్కోర్ 1 ఇస్తాం, మోర్ దాన్ 1 hour ఉంటేనేమో అంటే వెరీ సివియర్ అని, సో 2 స్కోర్ ఇస్తాం. అయిపోయింది, ABCD2 స్కోర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఒకవేళ టీఐఏ అని వచ్చింది, అడ్మిట్ చేసుకున్నాం, తర్వాత మేనేజ్మెంట్ ఎట్లా ఇస్తాం. టీఐఏకి మేనేజ్మెంట్ డ్యూయల్ యాంటీప్లేట్లెట్ థెరపీ. డ్యూయల్ యాంటీప్లేట్లెట్ థెరపీ అంటే 2 యాంటీప్లేట్లెట్, ఆస్పిరిన్ ప్లస్ క్లోపిడోగ్రెల్ కాదు, టికాగ్రెలార్ ఈస్ మోర్ ప్రిఫర్డ్ దెన్ క్లోపిడోగ్రెల్. సో ఈ డ్యూయల్ యాంటీప్లేట్ థెరపీ ఎప్పుడెప్పుడు ఏ కండిషన్ ఇస్తాం యూజువల్ అంటే టీఐఏ అప్పుడు ఇస్తాం, మినీ స్ట్రోక్ అప్పుడు ఇస్తాం. ఇంకో కండిషన్ ఉంది, ఇంట్రాక్రేనియల్ అథెరోస్క్లెరోటిక్ డిసీజ్, అథెరోస్క్లెరోసిస్, దీనికి రిలేటెడ్. ఓకే, సో అయిపోయింది, టీఐఏ అయిపోయింది. నెక్స్ట్ ఏంది, ఫస్ట్ స్ట్రోక్ ఏంది, టైప్స్ ఆఫ్ స్ట్రోక్, అథెరోస్క్లెరోటిక్, నాన్ అథెరోస్క్లెరోటిక్. ఓకే, అథెరోస్క్లెరోటిక్ చూద్దాం. అథెరోస్క్లెరోటిక్లో వీ హ్యావ్ ఆర్టీరియల్, వీనస్. ఆర్టీరియల్లో వీ హ్యావ్ ఇస్కెమిక్ అండ్ హెమరేజిక్. ఇస్కెమిక్లో 3 ఉంటాయి, ఏంద్రా, థ్రాంబోటిక్, ఎంబోలిక్ అండ్ లాక్యునార్. సో థ్రాంబోటిక్, ఎంబోలిక్ అండ్ లాక్యునార్. ఓకే, సో
నెక్స్ట్ వచ్చేది ఏంది వీనస్, ఆర్టీరియల్ వీనస్గా. వీనస్లో ఏముంటాయి, సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అవుతుంది. దీనికి కండిషన్స్ ఉంటాయి, ఇన్హెరిటెడ్ కావచ్చు, అక్వైర్డ్ కావచ్చు. ఇన్హెరిటెడ్ అయితేనేమో ఫ్యాక్టర్ 5 లేడెన్ మ్యూటేషన్, అక్వైర్డ్ అయితేనేమో ప్రెగ్నెన్సీ ఆర్ పోస్ట్ పార్టమ్, అంటే హైపర్ కోయాగులబుల్ స్టేట్ కదా అది. అండ్ ఆల్సో విత్ యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్, అది కూడా థ్రాంబోసిస్ ఫామ్ చేస్తుంది. సో సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అనుకో, మనకి ఎట్లా వస్తాయి ఫీచర్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్. ఓకేనా, ఎందుకు వీనస్ థ్రాంబోసిస్ అయితే వీన్స్లో ప్రెషర్ పెరుగుతుంది, సో డిక్రీజ్డ్ సిఎస్ఎఫ్ ప్రెషర్, సిఎస్ఎఫ్ అబ్జర్ప్షన్ ఇన్ టు వెయిన్స్, అండ్ ఇంక్రీజ్ సిఎస్ఎఫ్ అక్యుములేషన్ ఇన్ ద సబర్కనైడ్ స్పేస్ లీడ్స్ టు ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్. ఇది గుర్తుపెట్టుకుందాం, రైటా. అండ్ దీని మేనేజ్మెంట్ ఏం చేద్దాం, మేనేజ్మెంట్ ఆఫ్ సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్. ఎనీ థ్రాంబస్ ఇన్ ద వీన్స్ అని ఇచ్చిందనుకో, సర్జిటల్ సైనస్ అట్లా ఇచ్చిందనుకో, మనం ఏమి ఇవ్వాలి ట్రీట్మెంట్, హెపారిన్ ఇవ్వాలి ఇనిషియల్లీ. తర్వాత మెయింటెనెన్స్కి వార్ఫారిన్ ఫర్ 3 months ఇవ్వాలి. ఒకేలా ప్రెగ్నెంట్ ఉమెన్ విత్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఈ సివిటీ ఉందనుకో, వీ హ్యావ్ టు గివ్ లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ దేర్. ఓకేనా, ఇది మనం యాంటీకోగులెంట్స్ ఎందుకు ఇస్తున్నాం ఇక్కడ అంటేనేమో, ఆల్రెడీ థ్రాంబస్ ఫామ్ అయింది, నెక్స్ట్ ఇంకా ఎక్కువ ఇప్పుడు థ్రాంబస్ ఫామ్ అయింది, ఇంక్రీజ్ ఐసీటీ అయింది, ఇప్పుడు మనం థ్రాంబోలైటిక్స్ ఇవ్వాలి కదా అని అనుకుంటాం. ఇప్పుడు థ్రాంబస్ ఫామ్ అయినందుకు ఇంకా స్టాసిస్ అయ్యే ఛాన్స్ ఉంది, స్టాసిస్లో ఇంకా ఎక్కువ క్లాట్ అయ్యే ఫామ్ ఉంది కదా. సో ఫస్ట్ మనం దాన్ని ప్రివెంట్ చేయాలి. సో వీ హ్యావ్ టు గివ్ యాంటీకోగులెంట్స్ హియర్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇది చూద్దాం రా. ఇస్కెమిక్ స్ట్రోక్లో థ్రాంబోటిక్, ఎంబోలిక్ అండ్ లాక్యునర్. ఫస్ట్ ఎంబోలిక్ అయితేనేమో హైపర్ అక్యూట్ ఉంటుంది, థ్రాంబోటిక్ అయితేనేమో ప్రోగ్రెసివ్ ఉంటుంది, ఫర్ 48 to 72 hours ఉంటుంది. ఒకవేళ ప్రోగ్రెసివ్ వీక్నెస్ ఉందంటే థ్రాంబోటిక్ అవుతుంది, అక్యూట్ ఉంటేనేమో ఎంబోలిక్ అవుతుంది. నెక్స్ట్ అదర్ ఫీచర్స్ ఆఫ్ థ్రాంబోటిక్ ఎట్లా వస్తుంటే, హెడ్ ఏక్తో వచ్చింది అనుకో, మోస్ట్ కామన్లీ థ్రాంబోటిక్. ఎంబోలిక్ అయితేనేమో సడన్గా అక్లూడ్ అవుతుంది కదా, సడన్గా అక్లూడ్ అయితే దెర్ మే బి సీజర్స్ ఆర్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ సడన్గా అయితే. అండ్ ఎంబోలిక్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ హెమరేజిక్ స్ట్రోక్ డ్యూ టు ర్యాపిడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రెజైల్ బ్లడ్ వెసల్స్. తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఫ్రెజైల్గా ఫామ్ అయితే విచ్ ఆర్ లీకీ అండ్ కాజెస్ హెమరేజిక్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ హెమరేజిక్. ఓకే, సో ఇక్కడ చూద్దాం. థ్రాంబోటిక్ అంటే లార్జ్ వెజల్, ఎంబోలిక్ అంటే స్మాల్ వెజల్, హైపర్ అక్యూట్ ప్రెజెంటేషన్. ఎంబోలిక్లో మనకి ఆర్టరీ టు ఆర్టరీ ఎంబోలిజం, కార్డియో ఎంబోలిజం ఉండొచ్చు. ఆర్టరీ టు ఆర్టరీ అంటేనేమో నెక్, మోస్ట్ కామన్ ఆర్టరీ టు ఆర్టరీ ఉంటుంది, నెక్ వెజల్స్ నుంచి వస్తుంది. కార్డియో ఎంబోలిజం అంటే కార్డియాక్ డిజార్డర్స్, మైట్రల్ వాల్వ్ స్టీనోసిస్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్, ప్రోస్టెటిక్ వాల్వ్ సర్జరీ, డైలేటెడ్ కార్డియోమయోపతి, రీసెంట్ ఎంఐ, సిక్ సైనస్ సిండ్రోమ్, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉంటే పేషెంట్కి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉంది, సో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎంత ఉందో ఏ స్కోర్ చేస్తామంటే చార్ట్స్ వాస్క్ స్కోర్, CHA2 DS2 VASC స్కోర్. దీని బేసిస్ పైన మనం ప్రిడిక్ట్ చేస్తాం స్ట్రోక్ వచ్చే ఛాన్స్ అనేది. ఇప్పుడు నాన్ అథెరోస్క్లెరోటిక్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి నాన్ అథెరోస్క్లెరోటిక్లో వీ హ్యావ్ వాస్కులైటిస్, ఫ్యాబ్రిస్ డిసీజ్, కెరటిడ్ ఆర్టరీ డిసెక్షన్, టకాసో ఆర్టరైటిస్ అండ్ మోయా డిసీజ్. మోయా అంటే ఏంది, 2 సార్లు రిపీట్ అయింది కదా, సో కొలాటరల్స్ అని గుర్తుపెట్టుకున్నాం. మోయే 2 డబుల్ ఉంది కదా, అంటే డబుల్ అంటే డబుల్ డ్యూయల్ ట్రిపుల్ అంటే కొలాటరల్స్. ఎక్కువ కొలాటరల్స్ ఫామ్ అవుతాయి. ఎక్కువ కొలాటరల్స్ ఫామ్ ఎందుకైతే అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మెయిన్గా ఇంటర్నల్ క్యారటిడ్ ఆర్టరీ వాస్కులోపతి. సో ఇంటర్నల్ క్యారటిడ్ ఆర్టరీ వాస్కులోపతి వల్ల దేర్ విల్ బి మల్టిపుల్ కొలాటరల్స్ ఫార్మ్డ్ విచ్ కెన్ బి సీన్ యాజ్ పఫ్ ఆఫ్ స్మోక్ అపియరెన్స్. ఓకేనా, ఇన్ యాంజియోగ్రఫీ, CT యాంజియోగ్రఫీ చేస్తే పఫ్ ఆఫ్ స్మోక్ అపియరెన్స్ వస్తుంది. సో ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏంది, మనం అక్కడ ఆ 2 చూసినాం. సో ఇంతకుముందు లాక్యునర్ స్ట్రోక్ మర్చిపోయినాం. లాక్యునర్ స్ట్రోక్ అంటేనేమో లైపోహైలినోసిస్ ఆఫ్ స్మాల్ వెజల్స్ విచ్ మెజర్ 30 to 300 micrometers. ఆ వెజల్స్ లైపోహైలినోసిస్ వల్ల దెర్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ ఆ లైపోహైలినోసిస్ వల్ల ఇన్ఫాక్ట్ ఫామ్ అవుతుంది, అంటే బ్లడ్ సప్లై తగ్గిపోయి ఇన్ఫాక్ట్ ఫామ్ అవుతుంది. ఆ ఇన్ఫాక్ట్ సైజ్ 3 mm to 2 centimeters. సో 30 to 300 micrometers. నెక్స్ట్ మైక్రోమీటర్స్ అయిపోయింది, నెక్స్ట్ మిల్లీమీటర్ టు సెంటీమీటర్, 3 mm to 2 centimeters. ఓకే, సో
అంత చిన్న వెజల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి 30 to 300 మైక్రోమీటర్స్ వెజల్ 3 ప్లేసెస్లో ఉంటాయి. త్రీ ప్లేసెస్లో ఉంటాయి. లెంటికులర్ స్ట్రైట్ ఆర్టరీ విచ్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ M1 పార్ట్. నెక్స్ట్ థలామోజెనికులేట్ ఆర్టరీ విచ్ ఈస్ పార్ట్ ఫ్రమ్ పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. నెక్స్ట్ బేసిలార్ ఆర్టరీ. ఓకే, సో ఈ ఫస్ట్ ఆర్టరీ ఏంది? లెంటికులర్ స్ట్రైట్ ఆర్టరీ విచ్ సప్లైస్ ద ఇంటర్నల్ క్యాప్సూల్. ఓకే, సో అది పోతే ఏమవుతుంది? ప్యూర్ మోటార్ స్ట్రోక్ వస్తుంది. ఒకవేళ థలామోజెనికులేట్ విచ్ సప్లైస్ ద వెంట్రోపోస్టరోలేటరల్ థలామిక్ న్యూక్లియస్, వెంట్రోపోస్టరోలేటరల్ న్యూక్లియస్ ఆఫ్ థలామస్. సో అది పోతే ఏమైతే ప్యూర్ సెన్సరీ స్ట్రోక్ వస్తుంది. ఒకవేళ మనకి బేసిలరీ ఆర్టరీ పోయిందనుకో విచ్ ఈస్ అట్ ద బేసి పాన్స్, ఏమేమొస్తుంది? అటాక్సిక్ హెమిపారసిస్ ఆర్ డిసార్థిరియా విత్ క్లమ్జీ హ్యాండ్స్. సో దానికి ఫ్లో చార్ట్ ఉంటుంది. ఈ ఫ్లో చార్ట్ చూసుకుంటే అయిపోతుంది. రైట్, డిఆర్టీసీ ఫైబర్స్ ఫ్రమ్ సెరిబెల్లమ్ టు కార్టెక్స్ నుంచి వెళ్ళి వీల్ హ్యావింగ్ కార్టికో పాంటో సెరిబెల్లార్ ఆర్ కార్టికో స్పైనల్. అవి రెండు పాయింట్స్ నుంచి వెళ్ళిపోతాయి. ఒకవేళ బేస్లార్ పాయింట్స్ దగ్గర డ్యామేజ్ అయితే 2 ఫైబర్స్ డ్యామేజ్ అవుతాయి. సో సెరిబెల్లం నుంచి వెళ్ళి కోఆర్డినేషన్ పోతుంది, ఇంకా కార్టికో స్పైనల్ నుంచి వెళ్ళి వీక్నెస్ వస్తుంది. సో వీల్ గెట్టింగ్ దోస్ టూ ఫీచర్స్. అయిపోయింది. నెక్స్ట్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రోక్. సో ఈ మేనేజ్మెంట్లో ఏమేమి ఉంటారో మనకు గుర్తుపెట్టుకోవాల్సినవి రెండే. పేషెంట్ 4.5 అవర్స్ లోపల వచ్చిందా, లేకపోతే 4.5 అవర్స్ అవుతుందో కాదో తెలియదా, అన్నోన్ స్ట్రోక్ అంటే అన్నోన్ టైం వేకప్ స్ట్రోక్. సో ఫస్ట్ మనకు తెలుసు వితిన్ 4.5 అవర్స్ వచ్చిందనుకో వీ హ్యావ్ టు ఫాలో సిటీ ప్రోటోకాల్. సిటీ ప్రోటోకాల్ అంటే ఏంటిది? సిటీ స్కాన్ చేయాలి. సిటీ స్కాన్ హైపోడెన్సా హైపర్డెన్స్ ఉందా అని చూడాలి. హైపర్డెన్స్ అయితే హెమరేజిక్ స్ట్రోక్, హైపోడెన్స్ అయితేనేమో ఇస్కెమిక్ స్ట్రోక్. అంటే ఇవి రెండిట్లో లేదు కావచ్చు, థ్రాంబోటిక్ ఆర్ ఎంబోలిక్, రెండింటికి సేమ్ ట్రీట్మెంట్, థ్రాంబోలైసిస్ చేయాలి. సో ఓకే, ఫస్ట్ హైపర్డెన్స్ వచ్చింది అనుకో అంటే హెమరేజిక్ మనం చేయలేం. సో న్యూరోసర్జన్ మేనేజ్ చేయాలి. హైపోడెన్స్ అనుకో, హైపో అయితేనేమో ఇవి రెండిట్లో లేదు ఒకటి. సో మనం ఏం చేయాలి అప్పుడు? ఏ వెజల్ కనుక్కోవాలో దానికి సిటీ యాంజియోగ్రఫీ చేయాలి. నెక్స్ట్ ఆ సిటీ యాంజియోగ్రఫీ చేయకన్నా ముందు వీ కెన్ గివ్ టెనిక్టెప్లెస్, థ్రాంబోలైటిక్ టెనిక్టెప్లెస్ ఇవ్వచ్చు. సో ఆ సిటీ యాంజియోతో ఏ వెజల్లో తెలుస్తుంది. దాని తర్వాత థ్రాంబెక్టమీ చేయొచ్చు, మనం ఆల్టీప్లేస్ ట్రీట్మెంట్గా చేయొచ్చు. ఓకేనా? అయిపోయింది. సిటీ ప్రోటోకాల్ ఇది. మెయిన్లీ 5 స్టెప్స్ ఉంటాయి రా. ఆ సిటీ ఒకటి ఉంటుంది. ఇంకా వీ హ్యావ్ టు చెక్ ద అడిక్వేట్ న్యూట్రిషన్ గోయింగ్ టు బ్రెయిన్ ఆర్ నాట్. దాంట్లో ఏం ఆక్సిజన్ చూడాలి, ఆక్సిజన్ సప్లిమెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ గ్లూకోజ్ పోతుందా లేదో దానికి మనం ఆర్బిఎస్ చెక్ చేసి హైపర్ ఉంటేనేమో హైపర్ ఉన్నా దాన్ని సెట్ చేయాలి. సో అది న్యూట్రియంట్స్. నెక్స్ట్ ఏంటి? కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని చెక్ చేయాలి. అవి 2 పాయింట్స్ ఉంటాయి. ఏంటి? ఫస్ట్ బీపీ మోర్ దెన్ 220/110 ఉంటేనే మేనేజ్ చేయాలి. ఒకవేళ 185 ఉందనుకో, 185/110 ఉందనుకో, మనం థ్రాంబోలైసిస్ ఇస్తున్నామంటే 185 కన్నా తక్కువ పెట్టాలి. ఎందుకంటే విచ్ కాజెస్ ఫర్దర్ బ్లీడింగ్. ఇఫ్ బీపీ ఎక్కువ ఉంది మనం థ్రాంబోలైసిస్ ఇచ్చినాం అనుకో, సో వెజల్స్లో థిక్నెస్ తగ్గిపోతుంది, కాబట్టి ఇట్ లీడ్స్ టు మోర్ హెమరేజ్. సో అది చూసుకోవాలి. 4 పాయింట్స్ అయిపోయింది. నెక్స్ట్ 5th పాయింట్ సిటీ చేయాలి. అయిపోయింది, సిటీ ప్రోటోకాల్ అయిపోయింది. సో సిటీ ప్రోటోకాల్లో అల్టిమేట్లో మనం ఏం చేస్తున్నాం? లాస్ట్కి థ్రాంబోలైసిస్ చేస్తున్నాం. థ్రాంబెక్టమీ. ఆ థ్రాంబోలైసిస్ కాంట్రా ఇండికేషన్స్లో వీ హ్యావ్ ఆల్రెడీ బ్లీడింగ్ పేషెంట్, లేకపోతేనేమో యాంటీకోయాగులెంట్స్ యూజ్ చేస్తుండేమో, హెపారిన్ అవన్నీ. ఒకవేళ బీపీ ఎక్కువ ఉంటే చేయొద్దు, ఆల్రెడీ ఫస్ట్ కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ ఏజ్ లెస్ దెన్ 18 years ఉంటే చేయొద్దు. ఒకవేళ పేషెంట్ విత్ అన్నోన్ ఆన్సెట్ వచ్చిందనుకో, ఫస్ట్ మనం డయాగ్నోస్ ఎట్లా చేయాలంటే డిఫ్యూజన్ వెయిట్ ఎంఆర్ఐ చేయాలి. డియాగ్నోస్ అవుతుంది. డిఫ్యూజన్ వెయిట్ ఎంఆర్ఐ తర్వాత స్ట్రోక్ అని తెలిసిన తర్వాత మనం టైం తెలుసుకొని ఏం చేయాలి? T2 ఫ్లేర్ వేయాలి. T2 ఫ్లేర్ మనకి బ్లాక్ వస్తే వైట్ వస్తుంది. ఒకవేళ బ్లాక్ వచ్చిందనుకో, బ్లాక్ ఉంటే వితిన్ 4 to 6 days అవుతుంది, ఇంకా అవుతుంది అని. ఒకవేళ వైట్ వస్తేనేమో ఆఫ్టర్ 4 to 6 days తర్వాత వచ్చింది, అంటే ఆల్రెడీ 6 days దాటిపోయిందని అంటారు. సో బ్లాక్ వచ్చింది. సో అక్కడ
డిఫ్యూషన్ వెయిట్ ఎంఆర్ఐ చేస్తేనేమో హైపర్ ఇంటెన్స్ వైట్ వచ్చింది. నెక్స్ట్ T2 ఫ్లేర్ చేస్తే బ్లాక్ వచ్చింది అనుకో, అంటే దీన్ని ఏమో అంటారు, కలర్ డిసోసియేషన్. 1 minute మిస్ మ్యాచ్, వైట్ అండ్ బ్లాక్ మిస్ మ్యాచ్ వచ్చింది అనుకో రెండు. సో ఇప్పుడు ఏంటంటే బ్లాక్ అంటే 4 to 6 days లోపలనే వచ్చింది, అంటే వాడొచ్చి 1 hour కూడా కావచ్చు అట్లా. సో 1 hour కావచ్చు, 2 hours కూడా కావచ్చు. వెరీ న్యూ ఆన్సెట్ కోసం నెక్స్ట్ మనం వేయాల్సింది EDC, అపరెంట్ డిఫ్యూషన్ కోఎఫిషియంట్. అది బ్లాక్ వస్తే థ్రాంబోలైసిస్ చేయొచ్చు, వెరీ రీసెంట్ అని అర్థం. సో తర్వాత థ్రాంబెక్టమీ చేసిన తర్వాత, థ్రాంబోలైసిస్ చేసిన తర్వాత ఆఫ్టర్ 24 hours ఏమేమి చేయొచ్చు అంటే యాంటీకోయాగులెంట్స్ ఫస్ట్ రిపీట్ ఇమేజింగ్ చేసి తగ్గుతుందా పెరుగుతుందా తెలుస్తుంది, ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే యాంటీకోయాగులెంట్స్ ఇవ్వాలి. యాంటీకోయాగులెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ కార్డియాక్ డిసీజెస్, అంటే కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్ అయితేనేమో యూ హ్యావ్ టు గివ్ యాంటీకోయాగులెంట్స్, వార్ఫారిన్ ఇస్తాం. నెక్స్ట్ థర్డ్ యాంటీప్లేట్లెట్లో ఇన్ కేస్ ఆఫ్ డ్యూయల్ యాంటీప్లేట్లెట్ నార్మల్ ఆస్పిరిన్ ఇవ్వాలి. నెక్స్ట్ డ్యూయల్ యాంటీప్లేట్లెట్ థెరపీ ఇన్ కేస్ ఆఫ్ కరస్పాండింగ్ కార్డియాక్ డిసీజెస్ అయితే. నెక్స్ట్ కొలెస్ట్రాల్ మేనేజ్ చేయాలి. కొలెస్ట్రాల్ మేనేజ్ కోసం వీ హ్యావ్ టు గివ్ స్టాటిన్స్, అటోరోస్టాటిన్స్ ఆర్ రోజువాస్టాటిన్. LDL less than 100 పెట్టాలి, లేకపోతే మళ్ళీ అథెరోస్క్లెరోసిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ 3 మెయిన్ ఇస్తున్నాం, యాంటీకోయాగులెంట్స్, యాంటీప్లేట్లెట్ అండ్ ఆల్సో స్టాటిన్స్.